తెలంగాణ ప్రజలారా ప్రత్యేకంగా జేఎల్ డిఎల్ రాసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతము ఈ కాల్ మీకోసమే. జేఎల్కి సంబంధించి కూడా టీజీపీఎస్సీ నిర్వహించిన జూనియర్ లెక్చర్కి సంబంధించి కూడా దాంట్లో కూడా టీజీపీఎస్సీ నిర్లక్ష్యం ఉన్నదని చెప్పేసి ఒక అభ్యర్థి మనకు ఫోన్ చేసిండు. మరి దాని తాలూకు నిర్లక్ష్యం ఏందనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు జేఎల్లో మరి జూనియర్ లెక్చర్ దాంట్లో ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా టీజీపీఎస్ ద్వారా రిలీజ్ చేసిన ఈ మధ్యకాలంలోనే రిజల్ట్స్ ఇచ్చి మరి వాళ్ళు కూడా నియామక పత్రాలు వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చి మరి ఇచ్చింది. మరి అక్కడ కూడా ఎలాంటి లోపాలు జరిగినాయి మీరు చెప్పండి సార్ ఒకసారి. నమస్తే అండి. నమస్తే సార్. జూనియర్ లెక్చరర్ సంబంధించి బాట్నీ సంబంధించిన దాంట్లో ఏదైతే మెరిట్ లిస్ట్ లో 4th ర్యాంక్ లో ఉన్న క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో నాన్ లోకల్ అని చెప్పి అక్కడ క్లియర్ గా మెరిట్ లిస్ట్ లో ఉంటది. కానీ అయితే ఏమైతుందంటే నాన్ లోకల్ కి యాక్చువల్ గా నోటిఫికేషన్ ప్రకారం ఓన్లీ తెలంగాణ స్టేట్ కి సంబంధించిన ఇష్యూ అయిన సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకే మనకు రిజర్వేషన్స్ ఎనేబుల్ అవుతాయి. అంటే యాక్చువల్ గా మీనింగ్ ఏంటంటే అదర్ స్టేట్ క్యాండిడేట్స్ కి రిజర్వేషన్ అనేది వర్తించదు. అంటే అదర్ స్టేట్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా రిజర్వేషన్ అనే దాన్ని అవైల్ చేసుకోవద్దు, క్లెయిమ్ చేసుకోవద్దు. ఇక్కడ ఈ క్యాండిడేట్ అయితే ఎవరైతే ఉన్నారో 4th మెరిట్ లిస్ట్ లో బాట్నీ మెరిట్ లిస్ట్ లో ఎవరైతే 4th ప్లేస్ లో ఉన్న క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అతను ఓసీ ఈడబ్ల్యూఎస్ అని చెప్పి పెట్టుకుంటాడు. యాక్చువల్ గా మెరిట్ లిస్ట్ ఇచ్చేటప్పుడే ఇలాంటి క్యాండిడేట్స్ మొత్తం మెరిట్ లిస్ట్ లో కూడా అన్ని ఇది ఒకటే కాదు, అన్ని మెరిట్ లిస్టులలో అందరి క్యాండిడేట్స్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ రిజర్వ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రిజర్వేషన్ ఎనేబుల్ అయినట్టు చూస్తుంది. రిజర్వేషన్ పెట్టుకున్నట్టు వాళ్ళు సెలెక్ట్ కాకపోవచ్చు, కానీ వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు, వాళ్ళు రాంగ్ గా క్లెయిమ్ చేసుకున్న వాళ్ళ మీద టీజీపీఎస్సీ ఏం యాక్షన్ తీసుకుంటున్నది ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. మోర్ ఓవర్ ఏంటంటే ఇట్లా వాళ్ళు తప్పు పెట్టినప్పుడు పేరా 10th లో నోటిఫికేషన్ ఉంటది. జేఎల్ నోటిఫికేషన్ లో ఏమని ఉంటుందంటే ఎలా క్యాండిడేట్స్ ఎలాంటి తప్పుడు సమాచారాన్ని ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ లో ఫర్నిష్ చేస్తే దే ఆర్ ఎలిజిబుల్ టు డిబార్ ఫ్రమ్ ఫ్యూచర్ రిక్రూట్మెంట్స్ ఇంక్లూడింగ్ రిజెక్టింగ్ ఫర్ దిస్ రిక్రూట్మెంట్. ఓకే 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 అంటే భవిష్యత్తులో రాయబోయే పరీక్షలకు అన్నిటికీ మీరు అనర్హులు అని చెప్పేసి చెప్తారనమాట. అయితే అతను నార్మల్ గా ఓపెన్ మెరిట్ అన్రిజర్వ్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ అతడు క్లెయిమ్ చేసుకున్న ఈడబ్ల్యూఎస్ అనేది తప్పు. అతడు రూల్స్ ని అధిగమించిండు. ఆ రూల్స్ ని అధిగమించిన విషయం టీజీపీఎస్సీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీపీఎస్సీ ఐడెంటిఫై చేయలేకపోవడం అనేది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఓకే ఓకే సార్, అయితే మీరు చెప్తున్న సమాచారం ప్రకారం ఇప్పుడు ఎవరైతే ఓసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఈడబ్ల్యూసీ కింద ఎకనామికల్ ఈకర్ ఆ సెక్షన్ కింద వాళ్ళు అప్లై చేసుకొని ఈ దొడ్డిదారిలో ఉద్యోగాలు పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీసీల ఎవరైతే బీసీలు ఉన్నారో బీసీ బి కావచ్చు, ఏ కావచ్చు, డి కావచ్చు, ఈ కావచ్చు, సి కావచ్చు, వీళ్ళ నోట్లో మట్టి కొట్టే ప్రయత్నము ఓపెన్ కేటగిరీ వాళ్ళు చేస్తున్నారు. అది బాట్నీ జైల్లో జరిగిందని చెప్పేసి క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు. అయితే మీరు అంటే టీజీపీఎస్సీ అయితే నిర్లక్ష్యం ప్రదర్శించింది. ఇప్పుడు ఈ వ్యక్తిని ఇమీడియట్ గా రిజెక్ట్ చేస్తే తెలంగాణ క్యాండిడేట్ కి వచ్చే అవకాశం ఉంటుందని నేను చెప్తున్నాను. నా ఇంటెన్షన్ ఏంటంటే టీజీపీఎస్సీ నిర్లక్ష్యం వల్ల అదర్ స్టేట్ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ పెట్టుకొని క్లెయిమ్ చేసుకుని ఆయన యాక్చువల్ అన్రిజర్వ్డ్ మెరిట్ లో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉన్నా కూడా ప్రీవియస్ గా అప్లై చేసేటప్పుడు ఈడబ్ల్యూఎస్ అని క్లెయిమ్ చేసుకున్నాడు. అలా చేయొద్దు ఆ క్యాండిడేట్. దీనికి అంతటికి కారణం ఏంటంటే అప్లికేషన్ ఫామ్లలో డూ బిలాంగ్స్ టు తెలంగాణ లేకపోవడం అనే పదం లేకపోవడం వల్ల నాన్ లోకల్ అందరూ ఏం చేసుకున్నారు, అందరూ వాట్ ఈజ్ యువర్ కమ్యూనిటీ అంటే వాళ్ళ కమ్యూనిటీ పెట్టుకున్నారు. యూ హ్యావ్ ఏంటి కమ్యూనిటీ ఉందా, నీకు ఈడబ్ల్యూఎస్ ఉందంటే ఎస్ అని పెట్టుకున్నారు. మిగతా బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళ అదర్ స్టేట్ క్యాండిడేట్స్ మీకు అది పెట్టుకున్నారు. మళ్ళీ ఏముంటది, మీకు తెలంగాణ సంబంధించిన సర్టిఫికెట్స్ ఉన్నాయంటే ఎస్ అని పెట్టుకుంటారు. మరి ఇది ఒక్క నిమిషం అండి, దీనికి సంబంధించి యూపీఎస్సీ బోర్డు లెక్కనే నిర్వహిస్తూ ఉన్నదని చెప్తా ఉన్నారు. కానీ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ముందే, మెయిన్స్ ఎగ్జామ్ ముందు, ఇంటర్వ్యూ ముందు కూడా వాళ్ళొక అబ్జెక్షన్ ఒక ఫామ్ కూడా రిలీజ్ చేస్తారు కదా, ఒక అప్లికేషన్ ఫాము. ఫలానా సో మీరు బిలాంగ్స్ టు సర్టన్ కమ్యూనిటీ, బిలాంగ్స్ టు ఏది బీసీ అని, ఎస్సీ అని, ఎస్టీ అని, ఐదర్ మైనార్టీని అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు కదా. అవును, యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు టీజీపీఎస్సీ ఏ ఎగ్జామ్ అయినా కూడా
సర్టిఫికేట్ అప్లోడేషన్ అనేది మ్యాండేటరీ చేయలేదు. అది చేయకపోవడం వల్ల ఏంటంటే అదర్ స్టేట్ క్యాండిడేట్స్ కి ఇది ఒక వరంలా మారింది. అయితే ఎక్కడైతే యూపీఎస్సీ అయితే ఏం చేస్తుందంటే ఎట్ ది స్టేజ్ ఆఫ్ ప్రిలిమ్స్ అప్లికేషన్ టైప్ లో వాళ్ళు కంపల్సరీగా సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ మెయిన్స్ స్టేజ్ లో సెలెక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా డీటెయిల్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పి దానికి సెకండ్ స్టేజ్ లో కూడా మళ్ళీ అప్లై చేసుకోవాలి. క్యాండిడేట్ మళ్ళీ అప్లై చేసుకోవాలి. ఆల్రెడీ అన్ని సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలి. స్కాన్ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలి. ఓకే, డీటెయిల్ సెకండ్ స్టేజ్ అట్ ది లెవెల్ ఆఫ్ థర్డ్ స్టేజ్ ఏంటిది ఇంటర్వ్యూ అప్పుడు కూడా మళ్ళీ అప్లై చేసుకోవాలి డీటెయిల్ అప్లికేషన్ ఫామ్ 2. ఓకే, అట్లా ఏంటంటే ఒక సర్టెన్ స్టాండర్డ్ అనేది మెయింటైన్ చేస్తుంది. కాకపోతే యూపీఎస్సీ చేసిన స్టాండర్డ్ లో టీజీపీఎస్సీ అందుకోలేకపోతుంది. అందుకే ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతున్నాయి. అందుకే ఇది జరుగుతుంది. అయితే యాక్చువల్గా మళ్ళీ ఇక్కడ జరిగిన ఇంకొక మిస్టేక్ ఏంటంటే జేఎల్లోనైనా ఎందులోనైనా యాక్చువల్లీ ఇవి మల్టీ జోన్ పోస్టులు. ఓకే ఓకే, మల్టీ జోన్ పోస్టులు అంటే జోన్ 1 జోన్ 2 ఇప్పుడు ఏదైతే తెలంగాణలో ఉండే జోన్లు మొత్తం కలిపి ఉంటుంది. జోన్ 2 యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 సబ్వేరా 1 ఆఫ్ పేరా 5 ప్రకారం ఏముంటుందంటే ఈచ్ లోకల్ కేడర్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఏ సపరేట్ యూనిట్ ఫర్ రిక్రూట్మెంట్. ఓకే, అంటే ఏ రిక్రూట్మెంట్ అయినా కూడా సపరేట్ గా మల్టీ జోన్ 1 కి సపరేట్ చేయాలి, మల్టీ జోన్ 2 కి సపరేట్ చేయాలి. దీని ప్రకారం చేయాలన్నప్పుడు ఖచ్చితంగా నాన్ లోకల్ క్యాండిడేట్స్ కి నువ్వు ఏ జోన్ కి నువ్వు ప్రిపేర్ చేస్తావు అనే ఆప్షన్ ఖచ్చితంగా అప్లికేషన్ ఫామ్ లో ఉండాలి. ఇవన్నీ మెయిన్ చిన్న చిన్న వైలేషన్స్ కనబడుతున్నాయి. కానీ ఏంటంటే కొద్దిగా అందరూ మైన్యూట్ గా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటది. లేకపోవడం వల్ల ఏమవుతుందంటే క్లబ్బింగ్ చేసి స్టేట్ వైడ్ గా అందరినీ కలిపి అందరినీ తీసుకొని మళ్ళీ ఏం చేస్తున్నాడు మల్టీ జోన్ కి చెందిన వాళ్ళ మల్టీ జోన్ మనకి సెలెక్ట్ చేస్తున్నాడు 2 చేస్తున్నాడు. కాకపోతే ఇక్కడ ఏం మిస్టేక్ జరుగుతుందంటే క్లబ్బింగ్ చేయడం వల్ల కొందరికి అవకాశాలు కోల్పోయడానికి అవకాశం వస్తుంది అట్లా. ఓకే, ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ మీరన్న విషయం ఏదైతే ఉందో ప్రభుత్వం దృష్టికి టీజీపీఎస్సీ దృష్టికి పోవడానికి ఎంత మేరకి అవసరం ఉంటుందో అంత మేరకి మనం ఫైట్ చేద్దాము. గ్రూప్ 1 విషయంలో కూడా ఇదే జరిగింది. ఎగ్జాక్ట్లీ గ్రూప్ 1 విషయంలో కూడా ఈ విధంగానే జరుగుతూ ఉన్నది. యాక్చువల్గా దీన్ని మల్టీ జోన్ వైడ్ మెరిట్ గా తీయాలి. ఓకే ఓకే సార్, అలా తీయాలంటే 2 లిస్టులు బయటికి రావాలి. మల్టీ జోన్ 1 కి ఒక లిస్ట్ రావాలి, మల్టీ జోన్ 2 కి ఒకటి రావాలి. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే మల్టీ జోన్ 1 లేదు, మల్టీ జోన్ 2 లేదు. మొత్తం కంబైన్డ్ గా స్టేట్ వైడ్ మెరిట్ గా కంబైన్డ్ గా తీసింది. ఇది అగైనెస్ట్ టు ది ప్రెసిడెన్షియల్ ఆర్డర్. బట్ టీజీపీఎస్సీ ఏమంటారు మేము అన్ని ఫాలో అవుతాం. యాక్చువల్ గా వాళ్ళు రూల్స్ ఉల్లంఘిస్తున్నారు. కాకపోతే అది చాలా మంది ఐడెంటిఫై చేయలేకపోవడం వల్ల ఈ విషయాలు బయటికి రావట్లేదు. ఓకే సార్, అందరూ ఎవరైతే గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు కూడా చాలా ఇబ్బందులలో ఉన్నారు, బాధలలో ఉన్నారు. కోర్టు కేసులన్నీ అయిపోయిన తర్వాతకే వాళ్ళు మాకు ఎగ్జామ్ కండక్ట్ చేయండి, అవసరమైతే ఇప్పుడున్న ఎగ్జామ్ షెడ్యూల్ కూడా దాన్ని పోస్ట్ పోన్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. రోజు 100 కొద్ది 1000 కొద్ది కాల్స్ వస్తూ ఉన్నాయి. ఇకపోతే మనము ప్రభుత్వం దృష్టికి టీజీపీఎస్ దృష్టికి మళ్ళొకసారి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాం సార్. మా వంతు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జైల్లో మరి నిర్లక్ష్యం జరిగిందని మనం ఇంతమందికి ఒక కాల్ విన్నాం. దాని తాలూకు టీజీపీఎస్సీ మరి వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లో మరి వాళ్ళు ఇచ్చిన రిజల్ట్లో ఎట్లా మోసం జరిగింది అనేది కూడా మనం ప్రత్యక్షంగా చూద్దాం. ఇది జేఎల్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇది ఇక్కడ మనం చూడొచ్చు క్లియర్గా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి జూనియర్ లెక్చరర్స్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ జనరల్ రిక్రూట్మెంట్. ఇది నోటిఫికేషన్ వచ్చేసి నోటిఫికేషన్ నెంబర్ 22/2022 డేట్ ఆన్ 9th December 2022 దానికి సంబంధించింది. దాంట్లో ఇగో క్లియర్ కట్గా దాంట్లో డీటెయిల్స్ ఏం పేర్కొన్నారు, ఏ విధంగా ఉన్నాయి అన్న దాని మీద ఉన్నది. ఇగో తను ఇంతకుముందుకు రెక్టిఫై చేసిన ఇష్యూ ఏదైతే ఉందో పేరా నెంబర్ 10లో ఇక్కడ ఉంది. ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఇన్ కేస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ యాజ్ ఎ రెగ్యులర్ సర్వీస్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ ది concerned department government of Telangana state NCC instructor certificates either retrenched census services certificates if any.
అంటే దీని అంశం ఏంటంటే ఇది ప్రధాన ఉద్దేశం ఏంటంటే దానికి సంబంధించి మరి ఏదైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ వెరిఫై చేయాలి. అది క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయినా, 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ ఏ సర్టిఫికేట్స్ అయినా దాని ప్రకారము వాళ్ళు వెరిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఏదైతే ఈ నెంబర్స్ ఉన్నాయో ఈ హైలైట్ చేసిన నెంబర్స్ ఈ నెంబర్స్ తాలూకు మిస్టేక్స్ జరిగినాయి. ఏమైనా మిస్టేక్స్ జరిగినాయి అని అంటే ఇందులో ఓసీ కేటగిరీ వాళ్ళు ఈడబ్ల్యూసీ కింద అప్లై చేసుకున్నారు. అంటే సర్టిఫికేట్ వెరిఫై చేసినప్పుడు మరి ఓపెన్ కేటగిరీకి సంబంధించిన ఓసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఈడబ్ల్యూసీ కేటగిరీలోకి వస్తే మరి బీసీ వర్గానికి సంబంధించి బీసీ సామాజిక వెనుకబడిన వర్గాలకు సంబంధించి మరి బీసీ ఏ అయినా బి అయినా సి అయినా డి అయినా అంటే ఇక్కడ చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, అదేవిధంగా గౌడ, ముదిరాజు, అదేవిధంగా ఎవరైతే వృత్తి పనులు చేసేవాళ్ళు ఉన్నారో వీళ్ళకి సంబంధించి పూర్తిగా అన్యాయం జరుగుతూ ఉంది. మరి దీంట్లో ఎక్కువ సామాజిక వర్గాలు ముదిరాజులు ఉన్నారు, మరి యాదవ్స్ ఉన్నారు, మరి గౌడ్స్ ఉన్నారు, అదేవిధంగా చాకలు వాళ్ళు ఉన్నారు, కమ్మరి వాళ్ళు, కుమ్మరి వాళ్ళు, చాలామంది కులాలు ఉన్నాయి కనుక బీసీ సామాజిక వర్గానికి మరి ఇస్తున్న ఏదైతే 27%, మరి నిజానికి వాళ్ళు 54% ఉంటే 54%లో కూడా సగానికి సగం 27%. ఈ 27% కూడా న్యాయం జరగడం లేదు. కేవలం 1% ఉన్న జనాభాకి 1% ఉన్న ఈ ఈడబ్ల్యూసీ అంటే ఏదైతే అప్పర్ కాస్ట్ ఉన్నత వర్గాలు ఓపెన్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈడబ్ల్యూసీ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళు దొడ్డిదారిన వచ్చి మా రిజర్వేషన్లను కొల్లగొడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒకవేళ ఈడబ్ల్యూసీ పేరుతోటి వీళ్ళు పాపులేషన్ ఎంత ఉంది అని అంటే పాపులేషన్ 1% ఉందండి. ఈ 1% పాపులేషన్కి ఎంత అమలు చేస్తూ ఉన్నారు, 10% చేస్తూ ఉన్నారు. ఇటు కనపడడం లేదు. 10% పాపులేషన్ అంటే 10% రిజర్వేషను. వీళ్ళ పాపులేషన్ ఎంత 1%. ఈ 1%కి వాళ్ళకి ఇస్తున్నది ఎంత 10%. మరి బీసీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు వచ్చేసి వాళ్ళు ఉండేది 54% ఉన్నారు. 54% ఉంటే వీళ్ళకి ఇస్తున్నది ఎంత కేవలం 27%. ఈ వచ్చే 27%లో కూడా వీళ్ళు కుట్రలు చేస్తూ ఉన్నారు అనేది వీళ్ళ ఆరోపణ. అంటే ఓసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఈడబ్ల్యూసీ కిందకు వచ్చి రిజర్వేషన్లను పొంది ఈ 10%లో ఉన్న ఉద్యోగాలు బీసీలకు సంబంధించినవి, ఈ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఉద్యోగాలు కొల్లగొడుతున్నారు అని చెప్పేసి జేఎల్ జూనియర్ లెక్చరర్కి సంబంధించి బోటనీ దానికి సంబంధించిన దాంట్లో మనకు ఒక ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పేసి ఒక కాల్ వచ్చింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు చూపెట్టే ప్రయత్నం చేసినాం. ఇకపోతే దీంట్లో ఈ రోల్ ఆఫ్ రిజర్వేషన్లో మరి ఏ విధంగా మోసాలు జరుగుతున్నాయి, మరి దాని తాలూకు ఎట్లా రిజర్వేషన్కి సంబంధించి బీసీ రిజర్వేషన్ సంబంధించి ఎట్లా వైలేషన్ జరిగింది అనేది కూడా మనం చూడొచ్చు. ఈడ అఫీషియల్ నోటిఫికేషన్ చూడండి. నేమ్ ఆఫ్ ది సబ్జెక్టు మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2. దీంట్లో వేకెన్సీస్ టోటల్ వేకెన్సీస్ 113 ఉన్నాయి. 113లో మల్టీ జోన్ 2 58 ఉన్నాయి, మల్టీ జోన్ 55 ఉన్నాయి. ఈ సబ్జెక్ట్ వచ్చేసి బోటనీ. ఈ బోటనీలో మరి దీంట్లో కూడా చాలా నిర్లక్ష్యం వహించింది తెలంగాణ ప్రభుత్వము, ప్రత్యేకంగా టీజీపీఎస్సీ అని చెప్పేసి వీళ్ళు అభ్యర్థులు మనకు ఇచ్చిన సమాచారం మేరకు మాత్రమే మీ ముందర N9 మీడియా ప్రతిదీ పూర్తి ఆధారాలతో చూపెడుతుంది. ఆధారాలు లేకుండా ఎలాంటి సాక్ష్యం లేకుండా మేము అనవసరంగా టీజీపీఎస్సీనో లేకుంటే ప్రభుత్వాన్నో బ్లేమ్ చేసే పని పెట్టుకోము. ఇక్కడ చూడండి 6th పేరా నంబర్ 6 ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇందులో ఉన్నది. ది క్లెయిమ్ ఆఫ్ ది అప్లికెంట్ విత్ రిగార్డ్ టు ది డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ కమ్యూనిటీ ఈటీసీ అంటే వగైరా ఆర్ యాక్సెప్టెడ్
provisionally on the information furnished by them in their application from and is subject to verification and satisfaction of the commission. Mere admission to any test or inclusion of the name of an applicant in an merit list will not confer on the applicant any right for appointment. The candidature is therefore provisional at all stages, and the commission reserves the right to reject candidature at any stage of the selection, even after declaration of results, if any mistake or wrong information is noticed at a later date. దీని సారాంశం ఏంటంటే, ఏదైనా మీకు విద్యాపరంగా అర్హతలు ఏదైతే ఉంటాయో దాని తాలూకు ధ్రువపత్రాలు, సర్టిఫికేట్స్, ఎస్ఎస్సి కావచ్చు, ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, వాటికి సంబంధించి ఏవైనా ఒకవేళ తప్పుడు సమాచారం ఇస్తే, ఒకవేళ తప్పుడు సమాచారం తప్పుడు సర్టిఫికేట్లతోటి అప్లోడ్ చేసి ఉంటే వాటిని పూర్తిగా వెరిఫై చేసిన తర్వాతకైనా డేట్ తర్వాతకైనా వాళ్ళని రిజెక్ట్ చేసే ఆస్కారం ఉంటుంది బోర్డుకి అని చెప్పేసి, ఇలాంటి తప్పులు కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ నోటీస్ రెట్ ఏ లేటర్ డేట్, ఆ తర్వాత కూడా ఆ తేదీ ప్రకటించిన తర్వాత కూడా అది తేదీ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళని రిజెక్ట్ చేసి వాళ్ళ మీద చట్టపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరము ఆవశ్యకత టీజీపీఎస్కి ఉన్నదని చెప్పేసి మరి ఇగో మనకి ఇచ్చిన ఎవిడెన్స్ని బట్టి తెలుస్తుంది. దీంట్లో మనకు ప్రతిదీ యాడ మిస్టేక్ జరిగింది అనేది కూడా మనకు క్లియర్ కట్గా వాళ్ళు త్రూ ఎవిడెన్స్ వాళ్ళు ఇచ్చిన ఆల్ టికెట్స్ మరి ఎట్లా వైలేషన్ జరిగింది అనేది కూడా చూడొచ్చు. అయితే ఈ బాటనీకి సంబంధించిన జూనియర్ లెక్చరర్కి సంబంధించిన ఉద్యోగాల్లో కూడా టీజీపీఎస్సీ నిర్లక్ష్యం చాలా ప్రస్ఫుటంగా కనపడుతుంది. దానికి నిదర్శనంగానే ఈ సాక్ష్యాలు. ఇగో ఈ సీరియల్ నెంబర్ 4th నెంబర్ క్యాండిడేటు ఇక్కడ 44, సీరియల్ నెంబర్ 35 కూడా, సీరియల్ నెంబరు 48, సీరియల్ నెంబర్ 70, ఇక్కడ సీరియల్ నెంబరు 76, 79, అదేవిధంగా ఇక్కడ సీరియల్ నెంబర్ 88. ఇక్కడ సీరియల్ నెంబరు 189. ఈ సీరియల్ నెంబరు 222, 222. సీరియల్ నెంబర్ 296, సీరియల్ నెంబరు 302, 302. ఇక్కడ సీరియల్ నెంబర్ వచ్చేసి 356, ఇది మేలు బీసీ ఏ నాన్ లోకల్. ఇక్కడ కూడా మీరు క్యాస్ట్ అక్కడ ఆల్రెడీ రాసి ఉంది. ఇక్కడ బీసీఏ అంటే సరే వాళ్ళు వడ్డెరనా, చాకలినా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ క్యాస్ట్ అయినా బీసీ కమ్యూనిటీకి సంబంధించి ఏపీ వాళ్ళు తెలంగాణలో అప్లై చేసుకుంటే, టీజీపీఎస్సీకి అప్లై చేసుకుంటే వీళ్ళకి కమ్యూనిటీ క్యాస్ట్ పడుతుంది చూడండి. అంటే వీళ్ళని ఓపెన్ కేటగిరీలో వేయలేదు అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే వీళ్ళు లోకలా నాన్ లోకలా అన్న విషయము ఇక్కడ నాన్ లోకల్ అని ఇచ్చిరు, కానీ వీళ్ళు ముందే ఎందుకు వెరిఫై చేయడం లేదు? ఒకవేళ ఓసీ కమ్యూనిటీ అయితే ఈడబ్ల్యూఎస్ కింద పడినప్పుడు, ఎకనామికల్ వీకర్ సెక్షన్ కింద పడినప్పుడు వాళ్ళ ఆర్థిక స్థితిగతులేంది, వాళ్ళకి నిజంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అఫీషియల్గా ఉందా లేదా, లేకుంటే దొడ్డిదారిన వస్తున్నారా లేదా అనేది కూడా టీజీపీఎస్సీ గమనించడం లేదు, నిర్లక్ష్యం వహిస్తున్నది అన్నది దీంట్లో ప్రధాన అంశం. ఇక్కడ 390, 390 నెంబరు ఇక్కడ ఫీమేలు, ఇక్కడ ఎస్సీ క్యాండిడేటు నాన్ లోకల్. అంటే తెలంగాణలో గతంలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం 2018 ప్రకారం ఎంత ఇవ్వాలి? 95% మనకు లోకాలిటీ ఉంటుంది. కేవలం తెలంగాణ వాస్తవ్యులకి, తెలంగాణ గడ్డ మీద పుట్టిన నిరుద్యోగులకి, విద్యార్థులకి, అభ్యర్థులకు మాత్రమే అవకాశాలు ఉంటాయి. కేవలం 5% మాత్రమే
నాన్ లోకల్ ఇతర రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్ అయినా, ఒడిశా అయినా, మధ్యప్రదేశ్ అయినా, మహారాష్ట్ర అయినా. అయితే ఇరుగు పొరుగు రాష్ట్రాలకి కేవలం 5% రిజర్వేషన్ ఉంటుంది. బట్ ఇక్కడ నాన్ లోకల్కి సంబంధించిన అంశంలో మరి క్లియర్ కట్గా మరి వీళ్ళు ఫాలో అయ్యారా లేదా? ఇక్కడ జోన్ 1, జోన్ 2 కూడా ఉన్నాయి. మల్టీ జోన్ 1, 2. మరి మల్టీ జోన్ 1 వచ్చేసి తెలంగాణలో ఉత్తర తెలంగాణ వస్తుంది, మల్టీ జోన్ 2 వచ్చేసి దక్షిణ తెలంగాణ వస్తుంది. అంటే వాళ్ళు కూడా ఈ కింద ఉన్నోళ్ళు పైకి షిఫ్ట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. జోన్ 1 వాళ్ళు 2కి వస్తారు, జోన్ 2 వాళ్ళు 1కి పోయే అంటే ఆ రకంగా ఒక పరిస్థితి ఉంటుంది. మరి ఆ పరిస్థితిని ఎందుకు దాటవేస్తుంది టీజీపీఎస్ అనేది కూడా దీంట్లో ప్రధానమైన సమస్య. 403 కూడా నాన్ లోకలే. ఈ విధంగా చూపెట్టడానికి కారణం ఏంటంటే ఇగో ఇట్లా ప్రతి పేజీలో నాన్ లోకల్స్ ఉన్నారు. కేవలం 5% తీసుకుంటే మరి అవుతుందా? అది గట్టి కొడితే 100 మీద ఉన్నాయి పోస్టులు. 100కి చిల్లర ఉన్న పోస్టులకి మరి ఇంతమందిని ఎట్లా సెలెక్ట్ చేసిర్రు? ఎంత శాతం సెలెక్ట్ అయినట్టు? నాన్ లోకల్ క్యాండిడేట్స్ జేఎల్ బాటనీ జాగ్రత్తగానండి. జేఎల్ బాటనీ జూనియర్ లెక్చరర్స్ అభ్యర్థులారా, ఇది చూపెడుతుంది జనరల్ ర్యాంకింగ్ లిస్టు. దీంట్లో నాన్ లోకల్ అభ్యర్థులు చాలా ఉన్నారు. ఇక ప్రతి పేజీకి 2, 3, 4, 5 ఇట్లా ఉన్నారు. మరి ఉన్న ఈ ఉద్యోగాల్లో, ఈ తక్కువ ఉద్యోగాల్లో నాన్ లోకల్ అభ్యర్థులు చాలామంది ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. మీరు కనుక జాగ్రత్తగా మరి అబ్జర్వ్ చేయకపోతే మరి ఈ ఉద్యోగాలని అన్నీ ఎవరు దోచుకుంటారు అనేది కూడా చూడాలి. అది చాలా ప్రమాదకరంగా మారింది. బట్ టీజీపీఎస్సీ సెలెక్టెడ్ దెమ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి మనకు దీంట్లో ఉన్నది. అయితే వీళ్ళని అందరినీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తున్నారంట. అయితే ఎందుకని అట్లా చేస్తున్నారు అనేది కూడా అభ్యర్థులు పంపించిన సమాచారం. యాజ్ పర్ ఫేరా 10 ప్రకారం 10 ప్రకారం ది క్యాండిడేట్ హూ ఫర్నిష్డ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ షుడ్ బీ రిజెక్టెడ్ ఫర్ దిస్ రిక్రూట్మెంట్ అండ్ డిబార్డ్ ఫ్రమ్ ఆల్ ఫ్యూచర్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ది టీజీపీఎస్సీ. అయితే ఇప్పుడు ఎవరైతే ఒకవేళ తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుడు ధృవపత్రాలు ఇచ్చినట్లయితే వాళ్ళని డిబార్ చేయడమే కాకుండా భవిష్యత్తులో నిర్వహించే అన్నిటికి సంబంధించిన టీజీపీఎస్ ఎగ్జామ్లో కూడా వాళ్ళని డిబార్ చేసి వాళ్ళను రకంగా రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది టీజీపీఎస్కి అని చెప్పేసి మనకు పేరా నెంబర్ 10 చెప్తున్నది అని చెప్పేసి అభ్యర్థులు పంపించిన సమాచారం. తస్మాత్ జాగ్రత్త. మరి జేఎల్ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో మరి బాటన్కి సంబంధించిన జేఎల్ రిక్రూట్మెంట్ అయిపోయింది, అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చిర్రు. ఒకసారి మీరు వెరిఫై చేయండి. ఒకసారి ప్రభుత్వం దృష్టికి, టీజీపీఎస్ దృష్టికి తీసుకుపోయే పని పెట్టుకోవాలని మేము ఎన్ఐన్ మీడియా నుండి కోరుతున్నాం. థ్యాంక్ యూ.